ఎన్నో మలుపులు తిరిగి సముద్రంలో కలుస్తుంది. చిన్న విషయం చెప్పనా? నదులు గంగా నది, యమునా నది, సరస్వతి, నర్మదా, గోదావరి, సింధు, కావేరి, ఇవన్నీ పేర్లు ఎవరండి? ఆడవారి పేర్లే. కానీ ఆ నదుల పేరుతో గల ఈ ఆడది కూడా ఒక నదీమ తల్లేనండి. ఎందుకంటే నది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుందో, ఈ ఆడవారు కూడా ఎన్నో కష్టాలను సుఖాలను మనసులో దాచుకొని ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఆడవారి మనసులో నదిలో ఎన్ని సుడిగుండాలు ఉన్నా నది ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో, ఆడవారు కూడా మనసులో దుఃఖాలు అనే సుడిగుండంలో మునిగిపోతూ కూడా పైకి ప్రశాంతంగా జీవనదిలో ప్రవహిస్తూ ఉంటారు. మీరు ఏ నదీమ తల్లిని పూజిస్తారో ఇంటి ఇల్లాలిని, ఆడవారిని అలాగే పూజించండి. ఇది మన భారతీయ సాంప్రదాయం. ఇది నేను చెప్పింది ఎందుకు చెప్పానంటే, ఆడవారి పట్ల నాకు చాలా గౌరవం అండి. ఆడవారు కష్టపడుతూ ఉంటారు.